సార్ నమస్తే. ఈ సింగ్ నగర్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ మీరు? 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాల్లో ఏ రోజైనా సరే ఇంత ఫ్లడ్ ఎఫెక్ట్ చూసారా మీరు? నేను చూడలేదు సార్, చూడలేదు. మరి ఇప్పుడు ఈ వరద వచ్చింది ఒక వ్యక్తి వల్లే, అతని ఇల్లు ముంచుకోకుండా ఉండటానికి మాత్రమే ఈ వరద వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేశారు. ఇందులో వాస్తవం ఉందంటారా? అతనికి మైండ్ ఉండే కదా సార్ చెప్పడానికి. ఇప్పుడు వరద ఆయన ఇల్లు ఇటు పక్క ఉంది సార్, నదికి అవతల ఒడ్డువైపు, నది ఇటువైపు ఉంది. దానికి ఎలా వస్తుంది సార్ అసలు వరద? అంటే ఆయన చెప్తున్నారు కదా సార్, హెడ్ రెగ్యులేటరీ ఏదో ఓపెన్ చేయడం వల్లే వరద అంతా ఇటు. అదంతా ఫేక్ మాటలు సార్. ఈ చూసేదిగా ఆ మీడియా ప్రచారాలు అవన్నీ. మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక వెనక మా ఎడ్జ్ ఉంది సార్. ఇక్కడ చూసుకుంటే కనుక వరద సహాయ కార్యక్రమాలు సరిగ్గా అందటం లేదు, సందుల్లోకి రావటం లేదు, మెయిన్ రోడ్ల మీదకి మాత్రమే వస్తున్నాయి అనేది నేను ప్రభుత్వం సహాయం అందించే నేను 3 గంటల ఇచ్చేసి వస్తాను ప్రతి ప్రాంతాలకి. నాది కాదు, వాళ్ళు ఇచ్చేవి. కానీ ఫేక్ ప్రచారాలు ఇవన్నీ 100% జరుగుతున్నాయి. 100% 75 ఏళ్ళ వయసులో కూడా ఆయన పెద్ద ఆయన అంతలా వరదలో కష్టపడుతూ ఈ రకంగా తిరుగుతుంటే అవన్నీ ఫేక్ ప్రచారాలు. అవన్నీ ఓన్లీ షో ఆఫ్ కోసమే వస్తున్నారంట కదా సార్. షో ఆఫ్ ఏంటండి? అర్ధరాత్రి పడుకొని నడి వాళ్ళు కుర్చీ చేసుకుని కూర్చుంటుంటే మరి అదంతా ఉత్తమాట సార్, ఫేక్ మాటలు అవన్నీ. అదంతా ఫస్ట్ ప్రచారాలు. ఆయన వస్తే కనుక అధికారులు ఎవరు పని చేయరు. అదే కనుక గతంలో ఒక్క నిమిషం అన్న, గతంలో నేను కలెక్టర్లకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేవాడిని, నేను మళ్ళీ వారం రోజుల్లో వస్తాను, సరిగ్గా చేయకపోతే కనుక మీ మీద చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చేవాడిని. ఇప్పుడు అలా కాకుండా చంద్రబాబు నాయుడు ఇక్కడ తిరగటం వల్లే అధికారులు పనిచేయట్లేదు అనే మాట జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారు కదా. అదంతా ఫేక్ ప్రచారం సార్ వాళ్ళది. అసలు ఎక్కడున్నారు సార్ ఆయన జగన్మోహన్ రెడ్డి? ఎక్కడున్నారు? ఎక్కడ సార్? ఎక్కడ? మాకేం అగపల్లా. మరి మాకు బాబు గారు అగపడ్డారు కానీ చంద్రబాబు నాయుడు అగపడ్డారు కానీ జగన్మోహన్ రెడ్డి అగపల్లా మాకు. ఏం మరి మాకైతే అగపడలేదు సార్. మరి నిన్న సాయంత్రం కూడా బాబు గారు వచ్చారు, మొత్తం ప్రచారాలు చేశారు. ఈ ఫుడ్ సంస్థలు భారీ ఎత్తున పంపించారు. మేము కూడా అందించి వచ్చాము. ఫుడ్ అనేది సరిగ్గా అందట్లేదు అంటున్నారు కదన్న. బ్రహ్మాండంగా 100% అందుతారు. బ్రహ్మాండంగా స్వచ్ఛంద సంస్థలు కూడా భారీ ఎత్తున వస్తున్నాయి బాబు గారిని చూసి. స్వచ్ఛంద సంస్థలు కూడా ఒకసారి చూడండి హౌస్ ఎలా క్లీన్ చేస్తున్నారు వచ్చేసి. భారీ ఎత్తున జరుగుతున్నాయి. అది అంతా బాగానే ఉంది. ఇప్పుడే ఫస్ట్ టైం కాదు. వరద వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయంగా ఉంటుందండి? ప్రభుత్వం కంటే కూడా బయట నుంచి సేవా సంస్థలు బాగా చేస్తున్నారన్న. గవర్నమెంట్ది ఏం లేదు, చేస్తున్నారు కానీ తక్కువ. సందులోకి వెళ్ళట్లేదు. సేవా సంస్థల అవసరమైతే సందులో గొంతులోకి వెళ్ళి ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ నుంచి సందులోకి వెళ్ళట్లేదు, అందరికీ అందట్లేదు ఫుడ్. అది వాలంటరీ వ్యవస్థ ఉంటే ఈరోజు చాలా బాగా పనిచేసేవాళ్ళు. గవర్నమెంట్ కన్నా కూడా వాలంటరీ వ్యవస్థ ఉంటే చాలా అద్భుతంగా చేసేవాళ్ళు. పదే అనుకోవడం కాదు, వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ కూడా మీ మాదిరిగా మనుషులే కదా. అవునన్నా, వాళ్ళ 50,000 వాళ్ళ కేటాయించిన మనం వాళ్ళ 50,000 వాళ్ళు కవర్ చేసుకోగలిగేవాళ్ళు. ఏం చేస్తారా 50 ఇంటికి వెళ్ళి ఇప్పుడు నేను కుర్రోడిని అన్న, నేను వెళ్తా, నేను ఈదుకుంటా వెళ్ళని తెచ్చుకుంటా. పేషెంట్లు ఉన్నారు, బయటికి రాలేని ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మరి అదే వాలంటీర్లు రాజీనామాలు ఎందుకు చేశారన్నా? చేపించారు. ఎవరంటే మీకు తెలియదా? రాజీనామా ఎవరు చేపించారో అది కూడా బయటికి చెప్పండి అన్నా. అట్లా మీరు ఇప్పుడు అప్పుడు ఎవరు చేపించారు, ఎందుకు చేపించారు, తర్వాత ఏమన్నారు? ఒకటన్నా రాజీనామాలు చేయించారు. ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ కంటిన్యూ చేస్తానంది. మరి ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు కంటిన్యూ చేస్తామన్నారు. సరే, రాజీనామాలు చేసేసి వదిలేసి చైనా వాళ్ళు కూడా ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? చేసి 2 లక్షల మంది వాలంటీర్లు 60,000 మంది మాత్రమే. సరే, 84,000 మంది చేస్తారు. ఇంకా 1,20,000 మంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు తీసుకోలేదా చెప్పండి? స్టేట్ మొత్తం ఇక్కడ కాదు, ఉన్న ప్రదేశాలను రిక్రూట్ చేసుకున్నారా? ఉన్న ప్రదేశాలు అంటే ఇక్కడ రాజీనామాలు చేయకుండా ఉండలేరు. ఇక్కడ రాజీనామాలు మేము చెప్పేది ఫస్ట్ నేను చెప్పేది కూడా వినండి. చెప్పండి, వాలంటీర్ వ్యవస్థను తీసేసినట్టు ప్రభుత్వం ఏమైనా ప్రకటించిందా? మరి తీసుకున్నట్టు వాళ్ళు ప్రకటించారా? నెలలు గడుస్తున్నాయి, ప్రకటించారా తీసుకుంటున్నామని? ఎప్పుడు ప్రజలు చచ్చాక వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ అయింది ఎప్పుడన్నా? ఇప్పుడు చెప్పన్నా. 2019 జీవో ఇస్తే గాంధీ జయంతి రోజు రిక్రూట్ చేసుకున్నారు. గాంధీ జయంతికి మేబీ సచివాలయ వ్యవస్థ 2020 ఆగస్టు అన్న, 2019 ఆగస్టు 15 కదా, 2019 అన్న జీవో స్టార్ట్ చేసింది అన్న.